ఆచి చికెన్ మసాలా. క్యాతన్పల్లిలో పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత బల్కా సుమన్. కలెక్టర్, అధికారులు, మంత్రి వివేక్ కి తొత్తులుగా మారారంటూ విమర్శించారు. నిన్న మమ్మల్ని వెళ్లనివ్వకుండా మంత్రి, ఎంపీని మాత్రం పంపించారన్నారు. మా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లాఠీచార్జ్ చేశారని తెలిపారు. మా కార్యకర్తల మీద కాంగ్రెస్ వాళ్లు రాళ్లు విసిరారు, మాపై దాడులు చేసి మా మీదే కేసులు పెట్టారంటున్నారు బల్కా సుమన్. తనని జైలుకు పంపి మా సభ్యుల్ని లాక్కోవాలని చూస్తున్నారన్నారు. సంఖ్యాబలం లేకుండా క్యాతన్పల్లిలో చేజెక్కించుకోవాలని చూస్తున్నారన్నారు బల్కా సుమన్. అయినటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయరు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్ళు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్ళు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్కా సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినాను, నా మీద కేసు పెట్టారు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయేమో గటువైపు నుండి వస్తుంది, నేనేమో ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్కా సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్కా సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి ఈ 14 మందిలోకి వెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. చెన్నూరులో తామేమీ కాంగ్రెస్ వాళ్ళని డిస్టర్బ్ చేయలేదన్నారు. క్యాతన్పల్లిలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రశ్నించారు. భద్రాచలం నుంచి మొదలు నా మీద వరకు అన్ని కేసుల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దాడులు చేసి మమ్మల్ని గూండా, రౌడీ అంటున్నారని, వివేక్ ఆయన కొడుకే రౌడీజం చేస్తున్నారన్నారు బల్కా సుమన్. మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి, వాళ్ళ ఆటలు సాగవని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజిరెడ్డి గారిని అరెస్ట్ చేసిరు. ఇంకా మా వాళ్ళని 7-8 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచిరట. మమ్మల్ని కూడా ఏదో అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు డాంటే అన్నట్టుగా దౌర్జన్యం ఆయననే చేస్తాడు, రౌడీయిజం ఆయననే చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయననే చేస్తాడు. 2 ఏళ్లలో ఎన్నడూ కాలే కదా బాల్కా సుమన్ గూండా రౌడీ, ఎన్నడూ రాయలే. వెలుగులో రాయాలి, V6లో బాల్కా సుమన్ గూండా రౌడీ అని రాయాలి. ఇవాళనే క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్కా సుమన్ గూండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 ఏళ్లలో ఎన్నడూ కాలే, ఇవాళ అయిందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో.